హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ సండే. సండే అనగానే ఒక స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే అంటున్నానంటే, మనం ప్రతిరోజు కష్టపడే ఆ కష్టం నుంచి ఒకరోజు బ్రేక్, దేవుడిచ్చిన వరం అని అనుకునే బ్రతికే వాళ్ళం మనం సండే అంటే. ఈ రోజులలో మనం సండే ఎలా సెలబ్రేట్ చేస్తున్నామంటే, మనము ఇంట్లో అనుకుందాం ఒక ఐదుగురం ఉన్నాం. ఐదుగురు చేతిలో ఒక ఫోన్. ఆ ఫోనే మన ప్రేమికుడు, ఆ ఫోనే మన ప్రియురాలు, ఆ ఫోనే మన జీవితం అనుకుంటూ హ్యాపీగా పొద్దున్నుంచి రాత్రి వారికి ఫోన్ తోటే ముచ్చట్లు, ఫోన్ తోటే కబుర్లు, ఫోన్ తోటే ప్రేమ అంటూ బ్రతుకుతున్నాం. ఇక మన ఇంట్లో ఉన్న ఆ మిగతా నలుగురితోటి కూడా మాట్లాడడం బంద్ చేసి ఫోనే కదా జీవితం అనుకుంటూ బ్రతికేస్తున్నాం. ఇది చాలా డేంజర్. కాబట్టి మనము మొట్టమొదటిగా మళ్ళీ కాస్త ఫోన్ని ఫోన్లాగానే ఉపయోగించి ఎంతైతే అంత మన పక్కన ఉన్న వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టి ఆ సండే అనేది కాస్త హ్యాపీగా ఫ్యామిలీ టైంగా స్పెండ్ చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నాను. దీంతో ఈ టాపిక్ని కూడా ఇంకా కంటిన్యూ చేయాలి, ఎంతో మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఫోన్ ఒకటే మన కొంప ముంచకుండా ఆ ఫోన్లో యాప్స్ కూడా కొంప ముంచడం అనేది మొదలుపెట్టింది. ఆన్లైన్ షాపింగ్ ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఆన్ వరల్డ్ లాగా తయారైపోయింది. కాబట్టి మళ్ళీ మనం పాత రోజుల్లాగా బ్రతకాలి అని నేను అనను, కానీ కాస్త అట్లీస్ట్ ఒక 25% అన్న మళ్ళీ మన పాత రోజుల్ని తిరిగి తీసుకొని రావాలి. ఆ టైం రానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, దీంతో నేను టాపిక్ ముగిస్తూ హ్యాపీ సండే, ఎంజాయ్ ద డే.